హలో, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ శారీస్ అయితే నా శారీస్ అండి. అందుకని చెప్పేసి నేను మీకు ఏంటి అనేది నేను చూపిద్దామని చెప్పేసి ఒక చిన్న వీడియో లాగా చేశాను. ఈ మధ్య కుట్టించుకున్న శారీస్లో ఇవి అన్ని ఫ్యాన్సీ టస్సర్లు అన్ని రకాల్లో ఉన్నాయండి. కొంచెం ఏదో నేను చెప్తున్నా కదా, ఏది కొనుక్కున్నా మీకు చూపిస్తే కొంచెం ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుందని. ఇదైతే మొన్న సంక్రాంతి పండగకి కలంకారీ టస్సరు. వీడియోలోకి వెళ్ళే ముందు సరితా కలెక్షన్స్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ ఇవ్వండి. శారీస్ ఎలా ఉన్నాయో కూడా, ఈ శారీస్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. ఇవి సేల్ చేసే శారీస్ కాదు, నా శారీస్. మొన్న కూడా నేను పెళ్లి శారీస్ వీడియో చేసినప్పుడు ఇద్దరు కాల్ చేశారండి, శారీస్ సేల్ చేస్తారా అని. సేల్ చేసే శారీస్ కాదండి, అవి మా మెమోరీస్. మోస్ట్ ఏమంటాము, మన మెమొరీస్. ఆ శారీస్ అయితే సేల్ చేసేవి కాదు. ఇవైతే కలంకారీ శారీస్ అండి. టస్సర్ శారీ చాలా బాగుంటుంది. ఇది కూడా మన షాప్లో శారీ అనండి, చాలా బాగుంటుంది శారీ. ఇది ఈ సక్సెస్ 10,000 సబ్స్క్రైబర్లు అయ్యారండి. అది శివరాత్రి రోజు కేక్ కటింగ్ వీడియో కూడా వచ్చింది. అంత మోస్ట్ సక్సెస్ఫుల్ అవ్వటానికి కూడాను నా వెనక చాలా మంది ఉన్నారు. దాంట్లో ఇంకా మా చిన్న అబ్బాయి కృషి అయితే చాలా చాలా. హాఫ్ వాడి కృషి ఉంటే హాఫ్ మా ముగ్గురిది. మా పెద్ద అబ్బాయి ఎలా ఉంది అని అడుగుతాడు, ఎలా ఉంది మామూలుగా ఇంకేదన్నా ప్రయత్నం చేయొచ్చుగా అంటాడు. మా వారేమో పార్సిల్ చేసి తీసుకెళ్ళి ఇచ్చి రావటం కుదిరితే ఏంటి అన్నట్టు ఉంటుంది. నాయనేమో మీ ముందుకు వీడియోస్ తోటి మీ ముందుకు వచ్చి ఏంటి అన్నట్టుంటా. కానీ సగం పర్సెంట్ మా చిన్న అబ్బాయి కృషి దీంట్లో ఎక్కువగా ఉంటుందండి. మనకి ఏంటంటే అలా చెప్పుకోవడానికి నాకేమీ ఇబ్బంది ఉండదండి. చాలా మంచి కలెక్షన్స్ కాడికి వెళ్ళాలన్నా చూడాలి అన్నా నాతో పాటు వాడు కూడా ఉంటాడు వీడియో కాల్లో. ఇద్దరం కలిసే చూసి తీసుకుంటాం. నేను సింగిల్గా వెళ్ళలేను. వాడు నాతోటి, నేను వాడితోటి ఎప్పుడు కూడాను కలిసి వీడియో కాల్లోనైనా చూసే తీసుకొస్తాం మీ ముందుకి. ఇంత మంచి కలెక్షన్ మీ ముందుకు రావటానికైనా దేనికైనా మా చిన్న అబ్బాయి కృషి కూడా చాలా ఉంటుందండి. నాతోటి పాటు వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇది వచ్చేసి నార్మల్గానే కుట్టిస్తానండి. ఎక్కువ శాతం నేను ఏం మోడల్స్ కూడా ఏం పెట్టించుకోను, నాకు ఇష్టం కూడా ఉండదు. ఇలాగ హ్యాండ్స్ కూడాను మనగా బ్లౌజ్కి వచ్చిన వర్కేనండి, నేనేం కొత్తగా వర్క్ ఏం చేయించుకోలేదు. ఇది టస్సర్ శారీ. పండక్కే 2 టస్సర్లు కుట్టించుకున్నాను నేనని చెప్పాను కదా, ఇది కూడా టస్సరేనండి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ పెయింట్ టస్సర్. ఇది కూడా మన షాప్లో శారీ అనమాట, హ్యాండ్ పెయింట్ టస్సరు. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి నార్మల్గానే కుట్టాడు, కాకపోతే ఇలాగా బాల్స్ లాగా పెట్టాడు అనమాట. ఇది కూడా మన షాప్లోదేనండి శారీ, హ్యాండ్ పెయింట్ టస్సరు. ఇవన్నీ ఐరన్ కాడి నుంచి వచ్చినాయి. కానీ నేను ప్రతిసారి ఏంటంటే, నాకు టస్సర్ చీరలు మొన్నే 2 కుట్టించుకున్నా అలా ఇలా అంటే, ఒకవేళ ఏంటనే నేను కూడా చూపించాను అనుకోండి, మీకు కూడా అర్థమవుతుంది కదా. ఇది వచ్చేసి రామ్యాంగో శారీ అండి. ఇది నేను కట్టుకున్నది కూడా మ్యాంగో శారీయే, బెనారస్ ఐటము. కానీ చాలా కంఫర్ట్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటాయి శారీస్ అయితే. ఇది కుట్టించుకొని కూడా మనకి, ఇది మొన్న మా అమ్మాయి పెళ్లి కూతురుని చేసేటప్పుడు, పెళ్లి కొడుకుని చేసేటప్పుడు కూడా కట్టుకున్నా. ఇది కూడా మన షాప్లో శారీయేనండి. మీ శారీస్ బాగుంటాయి సత్య గారు, మీరైతే మంచి షాప్కి రావటంతో కుట్టించుకుంటారేమో, మీ శారీస్ బాగుంటాయి అని అంటారు. లేదండి, నేను షాపుకి రావటంతో కుట్టించుకోను. ఈ శారీ అయితే కనీసం 2-3 టైమ్స్ వీడియోస్ చేసి ఉంటాను నేను కట్టుకున్న శారీ. ఇక మొన్న మా అబ్బాయి మ్యారేజ్కి ఎట్లాగో అవసరం అవుతాయి కదా శారీస్ అని చెప్పేసి కుట్టించుకున్నా. కానీ అప్పుడేమీ అవసరం కాలేదు, ఇప్పుడు 10,000 సబ్స్క్రైబర్లకి కట్టేసుకున్నా అనమాట. ఇదైతే ప్యూర్ వీవింగ్ శారీ అండి, జామ్దాని వీవింగ్, ప్యూర్ జరీ అనమాట. కాటన్ శారీ లాగా ఉంటుంది కానీ కాటన్ కాదు, చాలా చాలా బాగుంటుందండి. బెనారస్ ఐటము, ప్యూర్ వీవింగ్ శారీ. హాయిగా ఉంటుందండి, మనకి సమ్మర్ కూడా హాయిగా కట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ సింపుల్గా వర్క్ చేయించుకున్నా.
ఇది శారీలో వచ్చిన బ్లౌజేనండి. శారీలో వచ్చిన బ్లౌజ్ని ఇలాగ సింపుల్గా వర్క్ చేయించుకున్నాను అనమాట. నేను ఎక్కువ శాతం కూడాను దాదాపు వర్క్ చేయించినా కానీ నేను మిషన్ వర్క్ చేయించుకోనండి. దాదాపు నేను మగ్గం వర్కే చేయించుకుంటా. మగ్గం వర్క్ అయితే బాగుంటుందని. ఇదైతే కోసా టస్సర్ అండి. నేను మన షాప్లోదే. ఇది కూడాను నేను వీడియో చేసినప్పుడల్లా కోసా టస్సర్ చూపించినప్పుడల్లా నాకు కూడా ఉందండి రెడ్ కలరు. చాలా కంఫర్ట్గా ఉంటుంది అని చెప్తా కదా. ఇదే కోసా టస్సర్ బ్లౌజ్. నేను శారీస్ అయితే షాప్లో కట్టుకోనండి. నేను కుట్టించుకుంటేనే షాప్లో కట్టుకుంటాను. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మన దగ్గర కొనుక్కునే వాళ్ళు పాపం దేవుడికి పెట్టుకోవాలన్నా చెయ్యాలన్నా దాదాపు నేను షాప్లో అయితే కట్టుకొని మళ్ళీ షాప్లో పెట్టాలంటే నాకైతే ప్రాణం ఒప్పదండి. ఎవరన్నా తీసుకున్నా దేవుడికి అది పెట్టుకుంటారు కదా, అందుకని చెప్పేసి పెట్టుకోను. ఇదైతే నాది చందేరి పట్టు అండి. 4-5 years అవుతుంది. చందేరి పట్టు ఆరెంజ్ కలర్ అండి నేను తీసుకుంది. ఇదిగో అందుకని ఇవి కూడాను ఆరెంజ్ కలరు వచ్చినాయి. ఇది చూడండి, నేను షాప్ పెట్టక ముందు కొనుక్కున్నానండి చందేరి పట్టు. ఏ కలర్లోకి వచ్చిందో చూడండి. కలర్ అసలుకి రెడ్ కలర్, టమాటా రెడ్ కలర్ పింక్ షేడ్లోకి వచ్చేసింది. ఆరెంజ్ అంతా పోయి. అందుకే అసలు దీంట్లో ఇంకా ఆరెంజ్ ఎక్కడా లేదు కదండి. ఇగో టాజల్స్ అంతే ఉంటుంది, ఫాల్ అంతే ఉంటుంది అనమాట. ఆరెంజ్ కలర్ శారీ కాబట్టి ఆరెంజ్ కలర్ ఫాల్ అనమాట. ఇది అసలు ఏ కలర్లోకి వచ్చిందో చూడండి. ఇది నా షాపులోది కూడా కాదు, నేను నేసింది కాదు, నా షాపులోది కాదు. ప్యూర్ చందేరి పట్టండి. ఏ కలర్లోకి వచ్చేసిందో దానికి నేను అప్పుడే ఆపోజిట్ బ్లౌజ్ కావాలని చెప్పేసి ఇలా కుట్టించుకున్నాను అనమాట. వర్క్ చేయించుకొని ఇలాగా శారీలో బ్లౌజ్ వచ్చింది వద్దని చెప్పేసి నేను ఇలాగ ఆపోజిట్ బ్లౌజ్ కావాలని స్టిచ్ చేయించుకున్నాను. అది ఏంటంటే అండి, ఇక కొన్ని కలర్స్ ఉండవు అనేది మనం ఫిక్స్ అయిపోయి తీసుకోవాలి. కొన్నిసార్లకైనా కానీ మనకి నచ్చిన కలర్ కట్టుకుంటాం కదా అని అలా. ఇదైతే తీసుకొని కూడా 4 years అవుతుందిలేండి నేను తీసుకున్నా. ఇది కూడా పట్టు శారీయేనండి. చాలా కంఫర్ట్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇది కూడాను ఇలాగ వర్క్ చేయించుకున్నాను అనమాట. నెక్ వర్క్, థ్రెడ్ నెక్. నేను ఎక్కువగా కుందన్స్ అవి కాకుండా థ్రెడ్ వర్క్కే ఇష్టపడతానండి. థ్రెడ్ వర్క్ అయితే ఎప్పుడైనా వేసుకోవచ్చు కదా. పెద్ద పెద్ద కుందన్స్ అంటే ఉండే కొన్ని వేసుకోలేం కదా, అందుకని చెప్పేసి థ్రెడ్ వర్క్కే ఇష్టపడతా. శారీ అయితే భలే ఉంటుందండి. ఇది కూడా మంచి బ్లూ కలర్ ఇలా ఉంటుంది. సరే అనండి. ఇది బెనారస్ పట్టే. ఇది చెప్పాను కదా ఆ రోజు పట్టు శారీస్ చూపించే రోజు మా ఫ్రెండ్ పెళ్లి కొడుకుని చేసే రోజు శారీ ఒకటి మిస్ అయింది, పాల్గొట్టలేదని. ఆ చీర ఇదేనండి. ఆ వీడియో కూడా వచ్చింది మీ ముందుకి. దాన్ని బ్లౌజ్ ఇది. దీనికి వచ్చిన బ్లౌజేనండి. ఇది బ్లౌజ్, డిజైనర్ బ్లౌజ్. ఇది కూడా మన షాప్లో శారీయే. ఇది కూడాను మనకి బెనారస్ శారీయే, మన షాప్లోదే. మోడల్లో మనకి ఇది గచ్చాల చెక్స్ అండి. మొన్న న్యూ ఇయర్ రోజు మీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పే రోజు కట్టుకున్నా కదా, బాందినీది గచ్చాల చెక్స్ తోటి. అస్సలు ఎంత హాయిగా ఎంత కంఫర్టబుల్గా ఉందోనండి శారీ. చాలా ఈ శారీస్లో మీకు మొన్న 25% 30% ఆఫర్ చేసి ఇచ్చాను. 6,000 అండి శారీ ప్రైస్ వచ్చేసి. 5,950 మీకు 4,400 చిల్లరకో ఎంతకో వచ్చిందండి పర్సంటేజ్లో. మొన్న ఒక 2 ఉంటే అవి 4,000కే ఆఫర్ పెట్టాను. 2 ఉన్నాయి. ఎవరికన్నా అవైలబుల్లో కావాలి అనుకుంటే ఆ 2లో తీసేసుకోవచ్చు. చాలా చాలా కంఫర్టబుల్ శారీ అండి. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది శారీ. ఇది కూడాను శారీలో బ్లౌజ్. హాయిగా ఉందండి. ఫ్యాబ్రిక్ అయితే పట్టు క్లాత్ లాగా చాలా. ఇప్పుడు నేను ఈ శారీ కట్టుకొని ఎలా కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నానో ఈ శారీ కూడా అంతకంటే కంఫర్ట్ అనమాట.
ఇది వచ్చేసి కడ్డీ జార్జెట్ అండి. నిన్న నేను ఒక శారీ కూడా నేను మీకు కడ్డీ జార్జెట్లో ఆఫర్ వీడియోలోకి పెట్టాను. కడ్డీ జార్జెట్, ఇది కూడా కడ్డీ జార్జెట్టే. ఇది నేను షాప్ పెట్టక ముందు నేను చెప్పాను కదా, సరిత గారు అన్నీ అలా అంతని ఇంతని ఏదో అనుకుంటారేమో. నేను ఇది షాప్ పెట్టక ముందు దాదాపు 12,000 పైన పెట్టి నేను ఈ శారీ కొనుక్కున్నానండి. చాలా చెప్తున్నా కదా, అది శారీ. దీని బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ సారీ దీనిది ఇది కాదు, వర్క్ బ్లౌజ్. బ్లౌజ్ కూడా చీరల బ్లౌజేనండి. నేను ఒకసారి స్వప్నతోటి వీడియో చేసేటప్పుడు కూడా ఈ శారీ కట్టుకున్నా. కంఫర్ట్ అయితే గ్యారంటీగా ఉంటుందండి శారీ. కాకపోతే వెయిట్ మాత్రం కొంచెం వెయిట్ అయితే శారీ వెయిట్ వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. బ్లౌజు బీరువాలో ఎక్కడో మిస్ అయింది. ఇదైతే శారీల బ్లౌజే స్టిచ్ చేయించుకున్నానండి. నేను బ్లౌజే ముత్యం వర్క్ చేయించుకున్నాను నేను. ఇది కూడా మన షాప్లోదే. ఇది వచ్చేసి మనకి కాంతా వర్క్ తోటి టస్సర్ శారీ అండి. అదే చందేరి టస్సర్ కాంతా వర్క్ తోటి. ఇది కూడా మొన్న పెళ్లిలో కుట్టించుకున్నాను, మ్యారేజ్కి ఉంటాయి లేని ఇది వాడానండి మ్యారేజ్. ఇది కూడా శారీలో బ్లౌజ్. ఈ శారీకి ఇదే వచ్చింది బ్లౌజ్. ఇది కూడా మన షాప్లో శారీ. అన్ని ఐరన్ చేసి ఉన్నాయి కదండి, అందుకని చెప్పేసి శాంతంగా ఓపెన్ చేసి అయితే చూపించలేకపోతున్నా. ఇలాగన్నా మీకు ఏదో ఒకటి చూపించి దాన్ని అవుతాను కదా, నా హ్యాపీనెస్ మీతో పంచుకున్నట్టు ఉంటుందని చూపిస్తున్నా. ఇది వచ్చేసి రాపట్టు రా సిల్క్. ఇది రా సిల్క్ బాగుంటుందండి. కానీ ఇది కూడాను మనం షాప్ పెట్టక ముందు తీసుకున్నదేనండి. నేను షాప్ పెట్టక ముందు తీసుకుంది. కొంచెం కలర్ అయితే పోయింది. ఇంత డార్క్ కలర్ పోకుండా ఉండిద్ది అని కూడా నేను చెప్పను. డార్క్ కలర్ కదా, బాగా కృష్ణ బ్లూ. 100 రంగుల రకాలు తయారీలో వస్తాయండి. ఈ కలర్ ఉంటుంది, ఈ కలర్ పోతుంది. ఏదో ఇంకా మన హ్యాపీనెస్ కోసం అన్ని కలర్స్ వాడాలి కాబట్టి వాడతాము. పోయినా ఉన్నా ఇదైతే ఈ కలర్ అయితే చాలా బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది నాకు. ఇదైతే మనకి శ్రావణ మాసం కలెక్షన్స్ లో చూపించుంటాను. ఈ శారీ చూసి ఎన్ని శారీస్ ఆర్డర్ పెట్టారనండి చాలా మంది. ఇది వచ్చేసి మనకి లెనిన్ లో మట్కాలో లెనిన్ శారీ అండి. ఎంత లెంత్లు ఉంటాయో లెనిన్ శారీ, మట్కా లెనిన్. ఇది నిన్న వీడియో కట్టుకుంది మామూలు లెనిన్. అది వచ్చేసి మనకి ఏం వర్క్ అమ్మాయి, అది సీక్వెన్సీ వర్క్ తోటి నిన్న వీడియో కట్టుకున్నది. సీక్వెన్సీ వర్క్ తోటి అది లెనినేనండి. నేను లెనిన్ ఒకటి, చందేరి ఒకటి వాడతానండి. ఇది వచ్చేసి మనకి మట్కాలో లెనిన్ శారీ అండి. చాలా బాగుంటుంది. ఈ పువ్వు కలరు. ఇది వచ్చేసి పట్టు బ్లౌజ్. పట్టు బ్లౌజ్. ఇది ఈ ఫ్లవర్ కలర్ కావాలి అని చెప్పేసి శారీలో బ్లౌజ్ స్టిచ్ చేయించుకోలేదు, ఈ కలర్ బ్లౌజ్ కుట్టించుకున్నాం. చాలా చీరలు ఆర్డర్ పెట్టారండి నేను ఈ శారీ చూపించినాక. మన షాప్లో కూడా నేను తెప్పించుకున్న తర్వాతే మన షాప్లోకి తెప్పించాను అనమాట శారీస్. ఇది కూడా బెనారస్ శారీ అనండి, మంచి లైట్ వెయిట్లో శారీ. ఇది కూడా నేను ఇంకా కట్టుకోలేదు. ఇది కూడా మొన్న పెళ్ళికి ఉంటాయిలే అని చెప్పేసి కుట్టించుకున్న శారీయే. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కానీ ఇది కానీ ఈ రెండే ఉన్నాయండి పెళ్ళికి కుట్టించిన చీరల్లో, ఇంకా కట్టుకొని. ఇది వాళ్ళ అయిపోయింది కదా, ఇంక ఈ శారీ ఉంది. ఇది కూడాను నార్మల్గా చాలా సింపుల్గా ఇలాగ గోటేసి కుట్టించేసుకున్నా. ఇలా హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది, గోటేసి కుట్టించుకున్నా. ఎయిట్ వెయిట్ అండి. ఇది కూడా మనకు బెనారస్ ఐటమే. శారీ అయితే చాలా కొత్తగా ఉంది కాంబినేషను. ఇది కూడా నేను 2-3 టైమ్స్ నేను వీడియోస్ చూపించినాకే నేను కుట్టించుకున్నానండి. ఇది కూడాను మనకి రాపట్టు గంగా జమున బోర్డర్లో ఇలాగ కలంకారీ డిజైన్ బాగుంటుందండి. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది శారీ. ఇది వచ్చేసి బ్లౌజ్ మాత్రం నిలవట్లేదండి. బ్లౌజ్ మాత్రం ఊడిపోయి వచ్చేస్తుంది ఎందుకనో కానీ. బ్లౌజు గట్టిగానే డ్యామేజ్ అవుతుంది.
శారీ అయితే ఏం కాలేదండి, ఏ మాట కామాట. ఇది కూడాను మన షాప్లోది కాదు, మన షాప్లోకి ఈ శారీస్ రాలేదు, మన షాప్లో ఇది. బ్లౌజ్ మాత్రం బొద్దుగూకులు జారి ఈ టైప్ వచ్చినాయి, కానీ ఇదైతే మనది షాప్లోది కాదండి. ఈ టైప్ తీసుకొచ్చాం, సారీ మర్చిపోయాను, మా ఫ్రెండ్ కూడా ఒకటి తీసుకుంది, ఈ టైప్ తీసుకొచ్చాం మనం కూడా. బ్లౌజ్ మరి అతను కుట్టడం తేడానో లేకపోతే ఎలాగో తెలియదు కానండి, శారీ అయితే ఏం కాలేదు, బ్లౌజ్ మాత్రం కుట్టు ఊడొస్తుంది. నందిని పట్టు కంచి బార్డర్లో మన షాపు ఫస్ట్ సారి వచ్చినప్పుడు తీసుకున్నానండి. ఇది మామూలుగా మనం అమ్మిందే 10,000కి అమ్మేసాము, 10,000 రేంజ్లో. ఇది మామూలుగా మన ఇంటి దగ్గర వాళ్ళు తీసుకున్నది, వేరే చాట్ తెచ్చుకున్నది 12,000 పై మాటకే తీసుకున్నారంట ఫంక్షన్లకి. ఈ కంచి బార్డర్ ఎంత హాయిగా ఉంటుందోనండి, మెటీరియల్ బాగుందని, చాలా బాగుంది. ఇది కూడా శారీలో బ్లౌజే, శారీలో బ్లౌజే స్టిచ్ చేయించుకున్నా, బాగుంది. ఇది కూడాను మన షాప్లోదేనండి, జూట్ పట్టు, చాలా బాగుంటుందండి శారీ కూడా, జూట్ పట్టు. ఇది అది బ్లౌజ్ కూడాను శారీలోదే, సేమ్ ఇలాగే పళ్ళు వస్తుంది అనమాట. ఇది బ్లౌజ్ వచ్చింది ఇలాగా జూట్ పట్టు, ఇది కూడా మన షాప్లోదేనండి. ఇది కూడా ఇంకా కట్టుకోలేదు, ఇది కూడా శారీ ఈ మధ్య తీసుకున్నానండి. ఆర్గంజాలో మనకి కొంచెం జామ్దాని వీవింగ్ తోటి ఇప్పుడు బాగా ట్రెండ్ అని చెప్పేసి తీసుకున్నా. ఇది ఇంకా కట్టుకోలేదు, మీ ముందుకు రాలేదు, ఇది కొత్తది, ఇలాగ జామ్దాని వచ్చిందనమాట. ఇది శారీ అంతా ఇలాగ జామ్దాని వచ్చింది. శారీలో బ్లౌజ్ స్టిచ్ చేయించుకోలేదండి, నా దగ్గర ఆల్రెడీ అంతకు ముందు వేరే జార్జెట్ జర్మెద్ బ్లౌజ్ ఉంది, రెడ్ కలర్, అందుకని చెప్పేసి ఇంకా ఇలా యూస్ చేసుకోవచ్చులే అని చెప్పేసి శారీలో బ్లౌజ్ స్టిచ్ చేయించుకోలేదు. శారీలో బ్లౌజ్ సేమ్ ఈ కలర్లో ప్లెయిన్ వచ్చేసింది అనమాట. కొంచెం పలచగానే ఉందండి, మనకి చూయించినప్పుడు నాకు అంత అనిపించలేదు, కొంచెం పలచగానే ఉంది. చూస్తా, కావాలంటే నేను కట్టుకుంటా, లేదంటే అమ్మాయికి పంపించేస్తా అమెరికాకి. ఇది నా దగ్గర టస్సర్లు ఒక 3-4 ఉన్నాయి అని చెప్పాను కదండి, అంతకు ముందు ఆల్రెడీ వేరే టస్సర్లు ఉన్నాయి, అవి ఎక్కడ ఉన్నాయి సిరి, ర్యాకుల్లో తగిలిచి ఉన్నాయి, మర్చిపోయాయి, అవి కూడా తేవాల్సింది. 2-3 ఉన్నాయి. కలంకారీ డిజైన్ ఉంది, మామూలు ప్లెయిన్ శారీ ఒకటి ఉంది డిజైన్, దీంట్లో ఒకటి ఉంది, మొన్న వదినకి ఒకటి లాంగ్ ఫ్రాక్ కుట్టించాను కదా టస్సర్, అదొకటి. ఇది కూడా టస్సరేనండి, ఇది కూడా టస్సరే. శారీ వచ్చేసి ఇది కూడాను నేను షాప్ పెట్టక ముందు తీసుకున్నదేనండి. ఇది బ్లౌజ్ కూడాను, ఇది శారీలో బ్లౌజ్, ఇది కూడా. ఇంకా ఒక 2 టస్సర్లు ఉన్నాయి అనుకుంటానండి లోపల, చూపించడానికి మర్చిపోయాను. ఇవి వచ్చేసి రామ్యాంగో, అదే గ్రీన్ మ్యాంగో, రా మ్యాంగో, బెనారస్ ఐటమేనండి. ఇది కూడాను పోయిన సంవత్సరం మన షాపుకి వచ్చినాయనండి, ఇవి కూడా పోయిన సంవత్సరం సంక్రాంతికి తీసుకున్నా. ఇది కూడాను బ్లౌజ్ వచ్చేసి టైలరు ఇలా కుట్టాడు, బాల్స్ లాగా పెట్టేసి. కొంచెం ఎట్లాగైనా బ్లౌజులు మాత్రం కొంచెం నలుగుతున్నాయండి, వీటికంటే మనం ఇంకా ఒకసారే మనం స్టిచ్చింగ్ అనేది వేరే బ్లౌజులు వేసుకుంటే, డిజైనర్ బ్లౌజులు కానీ లేదు అనుకుంటే ఒకసారి పట్టు బ్లౌజ్ తీసుకొని కుట్టించుకుంటే ఏ గొడవ ఉండదు. బ్లౌజ్ మాత్రం కొంచెం నలుగుతుంది, నాకే నలుగుతుందో మరి అందరికీ నలుగుతున్నాయో నాకు అర్థం కావట్లా. కూడాను ఏవి డ్రై వాష్కి అయితే ఇవ్వలేదండి, నార్మల్ హ్యాండ్ వాష్ చేసుకుంటా, షాంపూ నీళ్ళల్లో దాడి చేసి హ్యాండ్ వాష్ చేసుకొని
నార్మల్ ఐరన్కి ఇచ్చేసిన శారీస్ అనండి. ఇవి ఏవి కూడా వీటిల్లో నేను ఒక్క శారీ అన్న డ్రై వాష్కి ఇచ్చింది లేదండి. అయితే ఏదన్నా కలర్ పోలేదు అన్నో, ఒకవేళ కొంచెం అటు ఇటు అంటుకున్నా నేనేమి అంటుకొని చీరలు కట్టుకోను అన్ను. నాకు ఇష్టమైన శారీస్ కదండి, ఖచ్చితంగా కట్టుకుంటా. కొంచెం అటు ఇటు అంటుకుంటాయి, అంటుకోలేదన్ను అయినా కానీ ఏదో ఒక 2-3 సార్లు కట్టేసి తీసేయచ్చు. ఇది కొంచెం ఈ బ్లౌజ్కి కుడియడంగా కనకాంబరం కలర్. ఇది కూడాను పోయిన సంవత్సరం తీసుకున్నదేనండి. దీనికి బ్లౌజ్ కొంచెం మోడల్గా పెట్టాడు, కానీ హ్యాండ్స్ కాడ మాత్రం దెబ్బతింటున్నాయండి బ్లౌజులు ఎందుకన్నా మరి. ఇలాగా కటింగ్ వర్క్ లాగా పెట్టాడు బుటీస్ తోటి, ఇలాగా పోతున్నాయండి బ్లౌజులు, నిలబడట్లేదు. భలే ఉంది కదా కలరు, సూపర్ ఉంది, నాకు భలే ఇష్టమైన కలర్ ఇది. ఇది కూడా పోయిన సంవత్సరం సంక్రాంతికి తీసుకున్న శారీయేనండి. ఇది కూడాను మనకి బెనారస్ శారీయే, చాలా బాగుంటుందండి శారీ. మనకు ఫ్యాన్సీ పట్టు శారీ అనమాట. ఫైనల్ శారీ చందేరి శారీ. మొన్న మా ఫ్రెండ్ పెళ్లి కొడుకుని చేసే రోజు, ఇంటి ముందు పందిరేసే రోజు కట్టుకున్న శారీ అండి. చాలా బాగుంటుంది. బ్లౌజ్ వచ్చేసి హైనెక్ పెట్టి కుట్టాడు. ఇవి కూడా నేనే నా బాడీయే కొంచెం తేడా ఏమోనండి, అందుకే ఇది కూడా చందేరి బ్లౌజ్ కూడా కొంచెం ఇదిగానే ఉంది. కూడా ఏంటో వేరే లైనింగ్ లేవో వేస్తే బాగుంటాయి అంట, నాకు అవేమో ఐడియా లేదు. అదే బ్లౌజుల లైనింగ్లో ఏదో వేసి కుడితే కొంచెం బాగుంటాయి అంటున్నారు. ఎవరికన్నా తెలిస్తే చెప్పరా దానికి సొల్యూషన్ ఏంటో. ఇది వచ్చేసి చందేరి పట్టండి. నిన్న గ్రూప్లో పెడితే కూడా ఎంతమంది అడిగారో ఎంత ప్రైజు అని. చందేరి పట్లు చాలా బాగుంటుంది. ఇది కూడా మన షాప్లోదేనండి, సింగిల్ పీసు. ఇది కూడా సేల్ అయింది, కాకపోతే ఎక్కడో కొంచెం డ్యామేజ్ వచ్చిందని చెప్పేసి అది నేను చూసుకోలేదు, సారీ. అది రిటర్న్ వచ్చింది, ఇంకా అది నేను స్టిచ్ చేయించుకున్నానండి. చందేరి పట్టు అన్న తర్వాత మాత్రం ఎందుకైనా చందేరి శారీస్ చిన్న చీరలు అయినా కానీ పెద్ద చీరలు అయినా కానీ కొంచెం అతనైతే మాత్రం 5,25 ఇస్తున్నట్టున్నాడండి. కొంచెం చిన్న చీర అయింది, అందుకని చెప్పేసి కొంచెం క్లాత్ వేసి కట్ చెంగులో కుట్టించుకున్నా. ఇదైతే పళ్ళు, చీర అయితే సూపర్ ఉంటుంది, మంచి లైట్ వెయిట్ తోటి. నా శారీస్ కలెక్షన్ ఎలా ఉందో చెప్పాలి మీరే.